నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. భారత్ మరో భారీ విజయాన్ని సాధించింది. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిని భారత్కి అప్పగించారు. ముంబై పేలుళ్ళు మనందరికీ గుర్తున్నాయి. ఆ ఉగ్రదాడిని మనం ఎప్పటికీ మర్చిపోలేం. ఇందులో ప్రధాన నిందితుడు తహల్వార్ రానా. వీడు చేసిన నేరాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వీడిని ఏప్రిల్ 9 అంటే నిన్న లేదా ఇవాళ అమెరికా నుంచి భారతదేశానికి రప్పిస్తున్నారు. ఇది మీడియా నివేదికల ప్రకారం అందుతున్న సమాచారం. అనేక భారతీయ ఏజెన్సీలు ప్రస్తుతం అమెరికాలో ఉన్నాయి మరియు వారు తహవూర్ను ప్రత్యేక విమానం ద్వారా భారతదేశానికి తీసుకొస్తున్నారు. దీనిని ఇంకా అధికారికంగా అయితే ధృవీకరించలేదు, కానీ తహవూర్ రానా ఈరోజు భారత్ రానున్నట్టుగా తెలుస్తోంది. తహవూర్ రానా రాగానే ఢిల్లీలోని తీహార్ జైలు లేదా భారతదేశంలోని ముంబైలోని ఆర్థర్ రోడ్ జైల్లో ఉంచవచ్చు. ఆర్థర్ జైలు మనందరికీ తెలుసు కదా, ఎవరు అంటే క్రూరుడైన కసబ్ని అక్కడే ఉంచుతున్నారు. అదే ప్రదేశంలో ఈ తహవీర్ని కూడా ఉంచే అవకాశం కనిపిస్తోంది. ఈ మొత్తం మిషన్ని అజిత్ దోవెల్ ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచుతున్నారని చెప్తున్నారు. తహవూర్ని భారతదేశానికి తీసుకురావడానికి అన్ని చట్టపరమైన లాంఛనాలు కూడా పూర్తయ్యాయి. ఇక ఉగ్రవాది తహవూర్ కూడా అమెరికా సుప్రీంకోర్టుని ఆశ్రయించాడు. కానీ అక్కడి సుప్రీంకోర్టు తన అప్పగింతను ఆపాలన్న అతని విజ్ఞప్తిని తిరస్కరించింది. అమాయక ప్రజలను చంపిన వ్యక్తి భారతదేశంలో తనను హింసిస్తారని, చంపే అవకాశం ఉందని వాదించాడు. ముంబై దాడి నిందితుడు తన పిటిషన్లో తాను పాకిస్తాన్ మూలానికి చెందిన ముస్లింనని, భారతదేశంలో హింసించబడతారని పేర్కొన్నాడు. అతను బతికే అవకాశం లేదు, కానీ కోర్టు అతని మాటలు అస్సలు వినలేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా అతని అప్పగింతకు ఆమోదం తెలిపారు. ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా మేము తహవూర్ను భారతదేశానికి అప్పగిస్తున్నామని ఆయన అన్నారు. ఇక ముంబై ఉగ్రవాద దాడికి ప్రధాన సూత్రధారైన డేవిడ్ కోల్మన్ హెడ్లీకి తహవూర్ ప్రధాన అనుచరుడు కావడం గమనార్హం. అతను కెనడియన్. అమెరికా హెడ్లీని అరెస్టు చేసిన తర్వాత తహవూర్ పాత్ర వెలుగులోకి వచ్చింది. అతను ఉగ్రవాదులకు దాడి సహాయంలో చేయడమే కాకుండా లాజిస్టికల్ మద్దతు కూడా అందించాడు. చూసారా, అంతమంది ప్రాణాలు తీసి అంత క్రూరంగా చేసినోడు ఈరోజు ఆడి ప్రాణాలు పోతాయి, ఆడికి దెబ్బలు తాకుతాయని ఆడిని కొడతారు, ఆడిని హింసిస్తారని భయపడతారట. అంతమంది ప్రాణాలు తీసేటప్పుడు తెలియట్లే. మనం ఏం చేస్తే రివర్స్లో మనకు అదే వస్తుంది. నువ్వు అంతమంది ప్రాణాలు బలి తీసుకున్నప్పుడు నీ ప్రాణం ఇంకా బతికుండడమే ఎక్కువ. ఇన్ని రోజులు నీకు భూమి మీద నూకలు రాసి పెట్టున్నాయి కాబట్టి ఇన్ని రోజులు బతికున్నావు. కానీ ఇప్పుడు అట్లా కాదు. అమిత్ షా, అజిత్ దోవెల్ ఇలాంటి వాళ్ళంతా ఈ దేశానికి వ్యతిరేకంగా ఉగ్రదాడి చేసిన ఒక్కొక్క లెక్క తేలుస్తున్నారు. జయశంకర్ లాంటి వాళ్ళు మోదీ నేతృత్వంలో భారతదేశంలో ఎప్పుడెప్పుడో, అంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే కాదు, గతంలో కూడా ఈ దేశంలో ఉగ్రదాడి చేసిన వాళ్ళందరి లెక్క తెలుస్తూ కొంతమంది ఎలా చనిపోతున్నారో తెలియకపోతే కొంతమందిని భారతదేశం తీసుకొచ్చి మరి ఉరికంబం ఎక్కిస్తున్నారు. ఎక్కించాల్సిందే. ఉగ్రదాడి చేయాలి అంటే భారతదేశం మీద భయపడాలి. ఇవాళ కాకపోయినా రేపైనా సరే ఉరికొయ్యకు వేలాడాల్సి వస్తుంది అని తెలుసుకోవాలి. ఇప్పుడు చెప్తున్నావా నేను పాకిస్తాన్ మూలాలున్న ముస్లింని అని? సిగ్గు ఇజ్జత్ అనిపిలే? పాకిస్తాన్ మూలాలున్న ఒక ముస్లిం అయితే భారతదేశం మీద దాడి చేయడానికి సహకరించాలా? ఇక్కడ అమాయకుల ప్రాణాలు తీయడానికి ఆనందించాలా? ఇప్పుడు నిన్ను ఉరిదీస్తుంటే భారతీయులం అందరం ఆనందిస్తాం. మీరు ఆనందిస్తారా లేదా? నేనైతే ఆనందిస్తా. మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. నేను ప్రతిరోజు అడుగుతుందే, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇంతమంది జాతీయవాదులు, సనాతన ధర్మాన్ని నమ్మే వాళ్ళు, తెలుగు వాళ్ళు ఉన్నారు. బట్ మన ఛానల్ సబ్స్క్రిప్షన్ ఇంతే ఉంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఇంకా ధైర్యంగా నిజాలను నిర్భయంగా చెప్పడానికి మాకు మరింత ధైర్యాన్ని అందిస్తుంది. సో ప్రతి ఒక్కరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ చుట్టుపక్కల వాళ్ళందరితో సబ్స్క్రైబ్ చేయించండి. కంటెంట్ని అన్ని గ్రూపులలో షేర్ చేయడంతో పాటు లైక్ చేయండి. మీరు చేసే ఒక్కొక్క లైక్ వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనివ్వండి. త్వరలోనే ఆర్ వాయిస్ ఒక ఆఫీస్ స్టార్ట్ చేయాలనుకుంటుంది. ఇటు శాలరీస్ విషయంలో కానీ, అటు ఆఫీస్ ఎక్విప్మెంట్ విషయంలో కానీ చాలా కష్టపడుతున్నా కూడా ఎంతోమంది ఆర్ వాయిస్ని చూస్తున్న ప్రేక్షకులు మమ్మల్ని కలవాలి అనుకుంటున్నారు. ప్రాపర్ ఆఫీస్ లేకపోవడంతో ఎవరిని కలవలేకపోతున్నాం. కానీ అందరినీ కలవాలి. మీ అందరి సలహాలు, సూచనలతో ఇంకా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నాం. ఆ నేపథ్యంలో అడుగు వేయాలి అనే ఆలోచనలో ఉన్నాం. సో ప్లీజ్ ఆర్థికంగా చేయూతనందించండి.
ఆర్థికంగా చేయూతను అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద ఫోన్పే, గూగుల్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి ప్రతి క్షణం తప్పిస్తున్న మా అందరికీ సపోర్ట్గా నిలవండి. అలాగే చాలామంది వ్యాపారవేత్తలు ఉన్నారండి. మీరు తలుచుకుంటే ఈ ఛానల్ బ్రేక్ ఈవెన్కి చేరుకోవడం చాలా 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 ఈజీ. అలాగే ఐ స్వేర్ మీ వ్యాపారం కూడా ఖచ్చితంగా వృద్ధిలోకి వెళ్తుంది. అందుకని వ్యాపార ప్రకటనల ద్వారా ఈ ఛానల్కి మద్దతుగా నిలవండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.